హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి బీట్రూట్ మిల్క్ షేక్ అండి. చాలా బాగుంటుంది. ఇది మనం ఎక్కువగా తాగాలంటే ఇబ్బందిగా ఉంటుంది జ్యూస్. అలా కాకుండా నేను చెప్పే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది పిల్లలు కూడా చక్కగా తాగుతారు. అలాగే మీరు బీట్రూట్ ఒక పావు కిలో కానీ లేదంటే మీరు తక్కువగా తీసుకొని తురిమేసి వేసేసుకోండి, పొట్టు తీసేసి. అలాగే మీరు జ్యూస్ చేసుకునే మిక్సీ జార్లో ఈ తురిమిన బీట్రూట్ని వేసేసుకోండి. దీంట్లోనే వేసిన తర్వాత దీంట్లో మీరు బాదం పప్పుల్ని నానబెట్టి వేసుకోండి. ఈ బాదం పప్పులు మనం నానబెట్టుకోవాలి ఒక 10-15 నిమిషాల పాటు. పొట్టు తీసేసి వేసేసుకోండి. అలాగే బెల్లం తురుము కూడా ఒక పావు కప్పు తీసుకోండి. ఒక ఫుల్ కప్పు మన బీట్రూట్కి పావు కప్పు బెల్లం తురుము. అలాగే జీడిపప్పులు ఒక 5-6 తీసుకోండి. కిస్మిస్లు కూడా ఒక 5-6 తీసుకొని దీంట్లోనే వేసేసుకోండి. అలాగే ఖర్జూర పళ్ళు 2 గింజల్ని తీసేసి వేసుకోండి దీంట్లోనే. అలాగే ఇలాచి ఒక 3 వేసుకోండి దీంట్లోనే. దీంట్లో కొంచెం వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ఒక 3 కప్పుల జ్యూస్ వస్తుందండి. ఇలా మీరు వడకట్టండి కంప్లీట్గా. ఆ పిప్పినంతా పడేసేయండి. పడేసిన తర్వాత మనకి ఎక్కువగా పిప్పి ఏం రాదండి. బీట్రూట్ కంప్లీట్గా మెత్తగా అయితే మనం వడకట్టినా కానీ కొంచెమే పోతుంది మనకి. ఇప్పుడు మీరు దీంట్లో ఒక ఫుల్ కప్పు మిల్క్ కలిపేసుకోండి. మీరు మిల్క్ ఇంకా వేసిన తర్వాత మిక్సీ పట్టన అవసరం లేదండి. కావాలంటే మీరు మరొకసారి మిక్సీ వేసుకొని కూడా పాలు వేసిన తర్వాత వేసుకోవచ్చు. ఇలా మనం పాలు కలిపిన తర్వాత గ్లాసుల్లోకి సపరేట్గా తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. మీకు కావాలంటే బాగా పండిన అరటిపండును కూడా దీంట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసిన బీట్రూట్ ఒక కప్పుకి 3 కప్పుల జ్యూస్ వచ్చిందండి. ఇప్పుడు మీరు దీంట్లో చివరిగా కొన్ని కిస్మిస్లు కానీ అలాగే ఇప్పుడు దీంట్లో మీరు బాగా పండిన అరటిపండుని ఒక 2 ముక్కలు కానీ ఒకటి కానీ వేసుకోండి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే ఎవాయిడ్ చేసేసి మీరు ఇలాగే డైరెక్ట్గా తాగొచ్చు. ఇలా వేసుకుంటా కూడా మధ్య మధ్యలో మనకి కొంచెం నోట్లో జ్యూస్ తాగేటప్పుడు తగులుతూ ఉంటాయి, బాగుంటాయి అన్నమాట. ఇలా వేసిన తర్వాత బాదం పలుకులు కొన్ని వేసుకోండి. అలాగే కావాలంటే మీరు కిస్మిస్లు కూడా కొన్ని వేసేసుకోవచ్చు పైన. నేను వేయలేదండి, కావాలంటే వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ బీట్రూట్ జ్యూస్ మీరు రెగ్యులర్గా చేసుకొని కంపల్సరీగా తాగుతారు. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీ అందరికీ నచ్చుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.